తాండూరు మున్సిపల్ పరిధి 24వ వార్డులోని బాలాజీ నగర్లో రోడ్ల కష్టాలు తీరనున్నాయి. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, పరిమల్ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత, లక్ష్మీకాంత్తో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షలతో ఈ సీసీ రోడ్డు పనులు పూర్తి చేపడతామన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న, పరిమల్ మాట్లాడుతూ తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ బాలాజీ నగర్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. రోడ్డు పనులు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డిఈ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. తప్పకుండా పని చేద్దామని చెప్పేసి ఫండ్స్ పెట్టించి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇవే కాకుండా చాలా కరెంటు పనులు, పైప్ లైన్ విషయం కానివ్వండి, ఇంకా ఇంతకుముందు కూడా మన వార్డు లోపల 8 లక్షలతో ట్రైన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు అడగగానే వెంటనే పనులు వెంబడి ప్రారంభించి పనులు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ బాలాజీ నగర్లో ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ లేకుండా ఉండిందని చెప్పేసి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా రోడ్స్ లేకుండా, అలాగే ట్రైన్స్ ఫెసిలిటీస్ లేకుండా చాలా ఇబ్బందులు, లైట్స్ కూడా, ఈవెన్ పోల్స్ లైట్స్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇది మన దృష్టికి రాగానే మన వార్డ్ కౌన్సిలర్ గారు కూడా చెప్పిన తర్వాత ఇక్కడ ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మన ప్లాంటేషన్ కూడా ఇక్కడ ఈ చోటనే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏరియా వాళ్ళు కానీ అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని పోల్స్ కావాలని కూడా చెప్పిండు. లైట్స్ ఆల్రెడీ కొన్ని వేయించడం జరిగింది. ఇంకా కొన్ని పోల్స్ని కూడా అతి త్వరలో ఇక్కడ వేయిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ 24 వార్డులో చాలా రోజుల నుంచి దాదాపు మల్రెడ్డిపల్లి ఏరియా వరకు కూడా వాటర్ ఫెసిలిటీస్ లేకుండా దాదాపు 10 లక్షలతో పైప్ లైన్ వేసి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపు 20 నుంచి 25 లక్షల డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అవన్నీ కూడా ఈ 4 ఇయర్స్ లోపల అన్నీ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఒకటి పార్క్ వర్క్ ఉంది. ఆ పార్క్ వర్క్ని కూడా అతి త్వరలో ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.